చెప్తాను వినండి. కాలాతీతమైన పర్వాలే, మళ్ళా అవకాశం రాదు. అటజన్ని కాంచె, ఈ 3 పదాలే. అక్కడ పోయి చూశాడు అని ఎవడు? ప్రవరుడు. అటజన్ని కాంచె భూమిసురుడు అంబర చుంబి శిరస్సరచ్చరే పటల ముహుర్ముహుర్లుడద భంగ తరంగ మృదంగ స్వటనానుకూల కరిపుల్ల కలాపి కలాపి జాలమున్ కటక చరత్కరేణుకర కంపిత సాలము సీతశైలమున్. అక్కడ హిమాలయ పర్వతం నుంచి నీళ్లు పడుతూ ఉంటే మృదంగ శబ్దం ఏ విధంగా వస్తో ఆ విధంగా వస్తుందంట. ఆ శబ్దాన్ని విని అక్కడుండే నెమళ్ళన్నీ కూడా పొరివిప్పి నాట్యమాడుతూ ఉన్నాయంట. అటువంటి హిమాలయ పర్వతాన్ని ప్రవరుడు చూసినాడని చెప్పి అల్లసాని పెద్దన అనే కవి మనుచరిత్రలో చెప్పాడన్నమాట. ఇది అటజని కాంచె పద్యం అన్నమాట. ఇంకా రెండవది, ఇక్కడ ఉండే విద్యార్థులందరూ కూడా మీరు మళ్ళా ఒకసారి చెప్తున్నాను, డ్యూటీ ఈజ్ గాడ్. ఏ పనైనా కూడా మనము సక్రమంగా పనిచేయాల, విధులు నిర్వర్తించాల, దాని తర్వాతే రెండవది. కాబట్టి ఉద్యోగాలన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించి అధికారులకు కానీ పెద్దవాళ్ళకు కానీ మీరంతా కూడా సామాన్యంగా ఎదురు తిరగబడుకోకుండా ఉన్నంతలో సక్రమంగా పనిచేస్తూ ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండామని చెప్పి మాకందరికీ ఉపాధ్యాయులకు తెలుస్తూ ఉందన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడే కానీ గురువులను మర్చిపోకుండా పెట్టుకోవాలి. గురువులు దేవునికే గురువులు ఉన్నారు. శ్రీకృష్ణునికి సాందీపుడు గురువు ఉన్నాడు, రామునికి విశ్వామిత్రుడు గురువు ఉన్నాడు. కాబట్టి విష్ణువు ఎవరు అంటే అలంకార ప్రియుడు అన్నమాట. ఎప్పుడు ఆయన బంగారుతోనూ పట్టు వస్త్రాలతోనూ దేదీప్యమానంగా ప్రకాశించేవాడు. శివుడు చూస్తే అభిషేక ప్రియుడు అన్నమాట, శివునికి అభిషేకం చేస్తుంటారు. మరి గురువు ఎటువంటి వాడప్ప అంటే నమస్కార ప్రియుడు. మీరు ఎక్కడ కనపడినా మాకు కానీ, మీకు ప్రాథమిక పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులకు కానీ, కళాశాలలో ఉండే ఉపాధ్యాయులకు కానీ ఎవరు కనపడినా కూడా నమస్తే సార్ అని ఒక్క మాట అంటే చాలు, ఇక మీరేమి ఇవ్వాల్సిన పని కూడా లేదు. కాబట్టి జీవితంలో మమ్మల్నే కాదు, మీకు చదువు చెప్పినట్టు గురువులందరినీ జ్ఞప్తికి తెచ్చుకొని వాళ్ళని గౌరవించాలని చెప్పి సభాముఖంగా మీకు సలహా ఇస్తున్నాను. ఇప్పుడు లక్ష్మీరెడ్డి సారి గారు కొన్ని మాటలు మాట్లాడే సందేశాన్ని ఇస్తారు, మీరు వినండి. బ్యాచ్ విద్యార్థులు అంటే ఇప్పుడు పూర్వ విద్యార్థులు అయిపోయినారు. మీకు అందరికి కూడా మా ఆశీస్సులు. చాలా చాలా ఆనందమైందన్నమాట ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసేటప్పుడు. మేము కలుస్తుంటాము కానీ మీతో కలసడము చాలా అద్భుతమైన విషయం అన్నమాట. అది ఒక్కసారి ఇంతమంది అప్పుడు చదువుకున్నటువంటి విద్యార్థులందరినీ ఒక్కసారి ఒకే చోట కలుసుకోవడం, నేను కొంచెం రిస్క్ తీసుకున్నాను, అయినా ఆ రిస్క్ అంతా ఎగిరిపోయింది అన్నమాట మిమ్మల్ని అందరినీ చూసేటప్పుడు. చాలా హ్యాపీ. మంచి మంచి ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. ఎప్పుడు మిమ్మల్ని క్లాస్లో కూడా మీకు చెప్పేది అదే, మాకంటే ఉన్నతంగా ఉండాలా మీరు అని కోరుకున్నాను. మీ క్లాస్లో కూడా ఎన్నిసార్లు చెప్పినాను నేను. తర్వాత మాకు తెలిసినంత, మాకు తోచినంత, మాకు చేతనైనంత మీకు విద్యను అందించినాం. మేము కూడా రిస్క్ తీసుకున్నాము. అయినా అప్పుడు మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, మంచి బాగా చెప్పాలా, చదువు చెప్పాలా. 5 నిమిషాలు టైం వేస్ట్ అయితే అటెండెన్స్ వేసే కూడా 5 నిమిషాలు పోతుందని బాధపడిన సందర్భాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే సిలబస్ కంప్లీట్ కావాలా, సిలబస్ చేయాలా, సిలబస్ నేర్పియాల విద్యార్థులు. కానీ తప్పన తప్పితే మాకు వేరే ఆలోచనలే ఉండేటివి కాదు. కష్టపడినాం మేము కూడా, నేనే కాదు మాతో పాటు అప్పుడున్నటువంటి ఉపాధ్యాయులంతా కష్టపడి పనిచేస్తారు. వాళ్ళు చేతనైనంత చేస్తారు. మీకు చేతనైనంత మీరు అందుకున్నారు. ఒకవేళ కొంతమంది అదే చెప్తేనే కొంతమంది అందుకోలేకపోయింది, చైనా బాధపడాల్సిన పని లేదు. ఏదో ఒక ప్రొఫెషన్, ఏదో ఒక వృత్తిలో ఈ వేళకు దగ్గర 35, 36 ఆ రేంజ్లో ఉంటారు మీరు. అప్పుడు పిల్లలు
సముద్రం ఒడ్డున ఫ్రీగా కేరింతలు కొడుతూ ఆడుకునేటటువంటి వయసు అప్పుడు. ఇప్పుడు కొంచెం ఒక చట్రంలో అంటే భార్య పిల్లలు సంసారం సముద్రంలో దిగినాం అన్నమాట. ఇప్పుడు ఈత కొట్టాల్సిందే తప్ప దేనికి రావడానికి వీలు లేదు. ఎవరి తిప్పలు వాళ్ళు పడాల్సిందే. ఎవరి బాధ ఎవరి బరువు వాళ్ళకే తెలుసు. నువ్వు సైకిల్ దొక్కుతా అంటాం, బ్యాలెన్స్ ఎట్లా బట్టి సైకిల్ ఎట్లా నిలబడుతుంది, 2 చక్రాల మీద అది ఎట్లా నిలబడుతుందో తెలియదు. దాని మీద ఎక్కి తొక్కినప్పుడు అది వాళ్ళకే తెలుసు ఎక్కడ పోతుంది, ఎట్లా పడుతుంది, ఇక్కడ వృత్తి అక్కడ, అక్కడ వృత్తి ఇక్కడ పట్టుకునేది. అట్లా సంసారం కూడా ఆ విధంగా ఉంటుందన్నమాట పరిస్థితి. ఎవరు తిప్పలు వాళ్ళకి తెలుసు. ఆ బరువు బాధ్యతలు ఇప్పుడు మీరు అనుభవిస్తూ ఉంటారు ఏం పరిస్థితి అని. సరే, మీకు ఎక్కువ నాకు ఓపిక కూడా లేదు, ఏమనుకోవద్దండి. పరిస్థితి చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక్కటి మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను. ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఏం చేస్తున్నా కూడా మీరు తక్కువ ఎక్కువ అని బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. కూలి పని చేస్తాను, సేద్యం చేస్తాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ, ఎవరన్నా కానీ ఎవరు ఏం తక్కువ కాదు. వ్యాపారం చేస్తాను, ఏమన్నా కానీ ఏమంటే తప్పు చేయకోకుండా సరైన మార్గంలో ప్రయాణిస్తుంటే ఎవరు ఏదైతే ఇట్లా చూపకూడదు. అదొక్కటి నిలబెట్టుకుంటే చాలు మనం బతికిందానికి. కాబట్టి ఆ నీతి ధర్మము న్యాయము ఆ లైన్లో ఉంటే ఎవరు మన వల్ల ఏం చేయలేదు. ఎవరికి భయపడాల్సిన పని లేదు. మాకు తెలిసినంత మేము చెప్పినాము, మీ చేతినంత మీరు చదువుకున్నారు. ఎవరి శక్తి కొద్ది వాళ్ళు, ఎవరి అదృష్టం కూడా కొంతవరకు కారణం కావచ్చు. అది మన ప్రయత్నం మనం చేసినాం, వచ్చినాం వీటికి, దాంట్లో అనుమానం లేదు. కాబట్టి మీకు చెప్పేది ఒకటే, అంత హ్యాపీగా. నాకు ఒక విషయం ఏం తెలుసంటే, ఈ బ్యాచ్లో ఏదో గ్రూప్ పెట్టుకొని అందరూ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఏం సమస్య వచ్చినా కూడా ఒకరికొకరు కలుసుకొని చేస్తున్నారు. వెరీ అప్రిషియేట్, నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఇప్పుడుండే సమాజంలో ఎవరి లోకం వంద అయిపోయింది. అట్లా పరిస్థితుల్లో మీరు చదువుకొని అందరూ ఇప్పటికి కూడా దాదాపు 22 సంవత్సరాలు అయింది. అంటే అంతకుముందుగా 3-4 సంవత్సరాల నుంచి మీరంతా ఫ్రెండ్సే. ఇప్పటికి కూడా ఆ ఫ్రెండ్షిప్ కాపాడుకుంటా దాన్ని ఇంకా అట్లే పొడిగించుకుంటూ ఇంకా ఐకమత్యంగా బాగా చేసుకోవాలని కోరుకుంటాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మంచి పనులు చేయడానికి ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోండి. వెరీ వెరీ హ్యాపీ. మీ బ్యాచ్ చూస్తే నాకు చాలా సంతోషం. అదిగాక ఈ క్లాస్లో నాకు ఒక విద్యార్థి 100 మార్కులు తెచ్చుకున్నాడు. నా కోరిక ఏమంటే అందరూ తెచ్చుకోవాలని కోరిక అన్నమాట. అది కాలేదు, సాధ్యం కాదు అది. కానీ ఒకరైనా తెచ్చుకున్నారు. అయితే చాలామంది మంచి మార్కులు తెచ్చుకున్నారు, దాంట్లో అనుమానం లేదు. ఇంకొక విషయం ఏమంటే, మేము ఈ స్కూల్లో పనిచేసేటప్పుడు ఈ స్కూల్లో స్ట్రెంగ్త్ గరిష్టం అనమాట. చాలా రికార్డ్ బ్రేక్, అంతకుముందు లేదు, ఆ తర్వాత లేదు. అదొక రికార్డ్. కొన్ని రికార్డులు ఉన్నాయి, అవి మీకే అందరికీ తెలిసింటాయి. మా చేతులను చేస్తాము. మీకు ఒక్కటే మాట చెప్పేది, హ్యాపీగా ఉండండి. ఎక్కడ ఎవరికి భయపడాల్సిన పని లేదు. మీ ధర్మం మీరు నిర్వర్తించండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుగా వినేదే కాకుండా ఆచరణలో పెట్టేదానికి ప్రయత్నం చేయండి. ఆయన చెప్పిన దాంట్లో ధర్మంగా నడుచుకోమన్నాడు. మరి ధర్మం అంటే మీకు ఏమర్థమైందో నాకు తెలీదు. ధర్మం అంటే సమాజానికి హాని చేయకుండా సమాజానికి ఎవడైతే మేలు చేస్తాడో వాడే ధర్మంగా నడుచుకున్నట్ల. అట్లా ధర్మంగా ఎవడైతే నడుచుకుంటాడో వారికి దేవుడు కూడా నమస్కరిస్తాడు. కాబట్టి ఆయన చెప్పిండే సందేశాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆంగ్లోపన్యాసకులు, పదవీ విరమణ పొందిన ఆంగ్లోపన్యాసకులు శేషర్మ గారు మీకు సందేశాన్ని ఇస్తారు, వినండి. ఉపాధ్యాయులందరికీ నా నమస్సమాంజలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఈ బ్యాచ్లో నేను జనవరి వరకు మాత్రమే ఉన్నా. అంటే మీరు 8th క్లాస్లో ఉన్నారు, నేను జనవరికి ప్రమోషన్ మీద వెళ్ళిపోయినా. అంటే మీతో నా అనుబంధం చాలా తక్కువ. అందుకే మీరు చాలామంది నేను గుర్తుపట్టుకోలేదు. ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
నాకు పూర్తి బ్యాచ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు గుర్తుంది. తర్వాత పలకరించగలిగేటువంటి ఇది కూడా ఉంది. ఎందుకంటే మీరు 8th క్లాస్ ఉన్నప్పుడు చిన్న పిల్లోళ్ళు కాబట్టి మిమ్మల్ని చూసింది కూడా చాలా తక్కువ. ఇంకా నా యొక్క టీచింగ్ కూడా మీరు ఒక 6-7 ఏళ్ళు మాత్రమే విన్నారు, అంతకన్నా మించి వినలేవు. ఆ తర్వాత నేను పోయిన తర్వాత మళ్ళీ వేరే ఉపాధ్యాయుడు వచ్చినట్టున్నాడు, అది కూడా మీకు జూన్లో వచ్చింటాడు ఆయన నాకు తెలిసి. అంటే మీకు జనవరి నుంచి మీ ఏప్రిల్ వరకు మీకు సైన్స్ చెప్పినటువంటి వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా నాకు తెలిసి. కాబట్టి మన అనుబంధం కేవలం కొన్ని నెలలు మాత్రమే మీతో నా అనుబంధము. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏమంటే ఇప్పుడు మీరందరూ ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే గురువు అనేటువంటి వాడు త్రిమూర్తి స్వరూపుడు. ఇంకా ఇంతమంది గురువు గురువు అని చెప్తున్నారు. గురువు అంటే ఏమి, దాని అర్థం మనం తెలుసుకోవాలి. గు అంటే అజ్ఞానాన్ని, రు అంటే తొలగించేవాడు. ఎవడైతే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని నింపుతాడో వారినే స్వచ్ఛమైనటువంటి గురువుగా భావిస్తాం. కాబట్టి ఇక్కడ మనము బాగా గమనించాల్సిన విషయం ఏమంటే ఇక్కడ ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో నిజాయితీతో పనిచేసినారు కాబట్టి మీరు ఈ స్థితిలో ఉండడానికి మీకు అవకాశం అనేది దొరికింది. ఎందుకంటే ఇప్పుడు మీరు పరిచయ కార్యక్రమాల్లో మీరు చెప్పుకుంటా ఉన్నప్పుడు నేను విన్నా, అందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు ఉన్నారు. మన మంచి మంచి ఉద్యోగాల్లో ఉండడానికి కారణం ఏమి అంటే మీకు బోధించినటువంటి ఉపాధ్యాయులు నిజాయితీగా తమకు ఏదైతే చదువు వస్తుందో ఆ వచ్చినటువంటి చదువును పంచగలిగినారు కాబట్టి మీరు ఈ స్థాయిలో ఉన్నతంగా ఎదగడానికి అవకాశం అనేది దొరికింది. కాబట్టి ఇంకా గురువును గురించి ప్రాచీన కవి హిందీ కవి ఒక మాట చెప్తాడు, గురు గోవింద్ దోవు కడే కాకే లాగోపాయ్ బలిహారీ గురు అప్నే గోవింద్ యోపుతాయి. అంటే గురువు గోవిందుడు ఇద్దరు పక్కన పక్కన నిలబడితే మొట్టమొదట నేను గురువుకే నమస్కారం చేస్తానంటాడు. ఎందుకు అంటే గురువు అనేటువంటి వాడు మార్గదర్శకుడు. మనం ఏదైనా ఉన్నత స్థాయికి ఎదగడానికి ముఖ్య కారకుడు ఎవరు అంటే గురువు. కాబట్టి అటువంటి గురువులను మీరు ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని పెట్టుకొని మమ్మల్ని అందరినీ ఒక వేదిక తీసుకొని వచ్చి మమ్మల్ని సన్మానం చేయడం అనేటువంటిది ఒక గొప్ప కార్యంగా చెప్పుకోవచ్చు. మాకు కూడా మిమ్మల్ని అందరినీ చూడటం అనేటువంటిది చాలా సంతోషం. గురువు అనేటువంటి వాడు గురు దక్షిణ ఏం కోరుకుంటాడంటే గురువును మించినటువంటి శిష్యుడు కావాలని కోరుకుంటాడు. ఈరోజు మనము ఇక్కడ ఉన్నటువంటి మీ విద్యార్థుల్లో చాలామంది కూడా మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఆ మంచి మంచి ఉద్యోగాల్లో మీరు రావడం అనేటువంటిది మాకు చాలా సంతోషమైనటువంటి విషయం. కాబట్టి మీరు ఉన్నత స్థాయికి మీరు వెతకడం కాదు, మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఇంకొకటి కూడా ఉంది. ఏమి అంటే మీరు చదువుకునేటప్పుడు మీ తల్లిదండ్రులకు అక్షరాలు కూడా అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా దగ్గరకు వచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు పట్టుదలతో మిమ్మల్ని ఈ స్థాయికి మిమ్మల్ని ఎదగడానికి అవకాశం ఇచ్చారు. నిజంగా వాళ్లకు మనము చేతులెత్తి నమస్కారం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి చదువు రాదు, అయినా ప్రయత్నం చేసి మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొని రావడానికి కృషి చేశారు. ఇప్పుడు మీలో చాలామంది అంతా కూడా ఉద్యోగస్తులు ఉన్నారు, రకరకాలైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు చేయాల్సింది ఏమంటే మీ పిల్లలకు మీరు మంచి భవిష్యత్తు నెలకొల్పడానికి బాగా ప్రయత్నం చేయండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు, నాకు టైం ఉండదు, టైం ఉండదు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టాలి. కనీసం మనకు ఒక ఆదివారం మనకు ఖాళీగా దొరుకుతుంది, ఒక గంట సేపు మన పిల్లలు కూర్చోబెట్టుకొని మనకు తెలిసినటువంటి నీతి కథలు. ఇప్పుడు మనం క్లాసులో పోతే ఇప్పుడు చెప్పే చదువు అంతా ఎట్లుంటుందంటే సబ్జెక్టు తప్ప ఏం చెప్పరు, సబ్జెక్టు తప్ప వేరే చెప్పరు. కాబట్టి మనలో నీతి అనేటువంటిది లేవు, మోరల్ వాల్యూస్ అనేటువంటివి అడుగంటిపోయినాయి. కాబట్టి అది మీరు నేర్పించగలిగితే మీ పిల్లలు మీకన్నా ఉన్నతమైన స్థాయికి వెతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలను బాగా విద్యావంతులను చేసి ఈ సమాజానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తారని, తర్వాత మీ అందరికీ భగవంతుడు
ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మీ సంసారాలు బాగా సుఖవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పని ఏమంటే, మీరు ఇంతమంది ఇక్కడ కలిసిన తర్వాత మీరు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ఉంటారు. అందులో ఎవరైనా మన మిత్రులు ఆపదలో ఉంటే ఆదుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు పరాయి వాళ్ళకి సాయం చేసిన పనిలే, కనీసం మీ మిత్రులకు మీరు సాయం చేయండి. ఈ పని చేస్తే మీరు ఖచ్చితంగా కూడా మంచి విద్యార్థులుగాను మంచి భవిష్యత్తు కలిగినటువంటి వారిగా ఉంటారని నేను ఆశిస్తూ, మీరందరికీ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. థ్యాంక్ యూ. వాళ్ళు ఎవరైనా ఉంటే అవన్నీ మానుకొని భార్య బిడ్డల దగ్గర ఒక 2 గంటల సేపు గడిపితే వాళ్లకు బాగుంటుంది, మీకు బాగుంటుంది అన్నమాట. కాబట్టి ఆ పని చేయండి. ఇప్పుడు దివాకర్ రెడ్డి గారు సందేశం ఇస్తాడు, వినండి. సరే ఇద్దరు ఒకటే పక్కనండి, అలాగేనండి అలాగే. సరే వచ్చేయండి, ఫోటో వచ్చేయండి. ఉపాధ్యాయులకి మరియు వేదిక ముందున్నటువంటి నా శిష్య బృందానందరికీ కూడా మీకు అందరికీ ఆశీస్సులు. మా వాళ్ళందరికీ అభినందనలు. మరి చాలా సంతోషం. 2003 సంవత్సరం 10వ తరగతి పాస్డ్ అవుట్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక మీరందరూ పరిచయ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషించాం. ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడు సంతోషిస్తాడప్ప అంటే, తమ విద్యార్థులు మంచిగా ఉద్యోగమే ఉండాలనే అవసరం లేదు, తమ బ్రతుకు తెరువు తాము ఇతరుల మీద ఆధారపడకోకుండా ఎప్పుడైతే ఎక్కువ మంది జ్ఞానాన్ని పొందుతారో, ఉద్యోగం వస్తేనే జ్ఞానము అనేటువంటిది పొరపాటు. చాలామంది ఉద్యోగస్తులు అయినారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, తర్వాత మునీంద్ర వాడు డిప్యూటీ ఎంఆర్ఓ కావడం, డిటి తహసీల్దార్ కావడము, తర్వాత చాలామంది సెక్రటరీ, రజిత సెక్రటరీ, తర్వాత అరుణ సెక్రటరియట్లో ఏఎన్ఎం, తర్వాత భాస్కర్ ఎలక్ట్రికల్ కదా భాస్కర్, నాగభాస్కర్, తర్వాత ఎన్పి లక్ష్మణ, తర్వాత వాడు రమేష్ స్టేషన్ మాస్టర్, ఇంకా కానిస్టేబుల్ మనకు కొదవే ఉండదు. ప్రతి బ్యాచ్లో కూడా మన సింగనమల్ల అంటే యా స్టేషన్లో పోయినా మన వాళ్ళు ఉంటారు. అదే చిరంజీవి ఒకటి ఏందో సినిమా, ఠాగూర్ సినిమానా, ప్రతి దాంట్లోనూ డిపార్ట్మెంట్లో పెట్టింటాడే, అట్లా ప్రతి బ్యాచ్లో కూడా మన సింగనమల హై స్కూల్ నుంచి దాదాపు ప్రతి కానిస్టేబుల్స్కి కొదవే ఉండదు, ఒక 5-6 మంది ఖచ్చితంగా కానిస్టేబుల్. చాలా సంతోషం. మా దగ్గర నేర్చుకున్నటువంటి విద్యని మీరు సమాజంలోకి తీసుకోవడం, ఎవర్రా నీకు చదువు చెప్పిన గురువు అని మాత్రం మమ్మల్ని తిట్టిద్దు అనేటువంటిదే నా కోరిక. ఏదైనా తప్పు జరిగినప్పుడు ఎవర్రా నీకు చదువు చెప్పినోడు అంటారు డైరెక్ట్. ఫస్ట్ మన అమ్మ నాన్ననంటే ఎవర్రా నేను గుట్టించిండేది అంటారు తప్పు చేసినప్పుడు, తర్వాత వెరీ నెక్స్ట్ ఎవర్రా నీకు చదువు చెప్పినోడు అంటారు. కాబట్టి దయచేసి మీరు చేసే ఏ వృత్తి అయినా కూడా క్రమ పద్ధతితో, క్రమశిక్షణతో ఏ పని చేసినా కూడా సమయపాలన అనేటువంటిది పాటించండి. అది పాటిస్తూ మీ వృత్తి ధర్మాన్ని, మనం ఇప్పుడు రైతు ఉన్నాడు అనుకోండి, ఈరోజు వాన వచ్చి ఉంటుంది, ఈరోజు విత్తనాలు వేస్తే సరిపోతుంది, వేద్దాంలే రేపు వేద్దాంలే అంటే తేమ అరకపోయి ఉంటుంది, విత్తనాలు మలసం. అట్లా ఎవరైనా కూడా ఒక డ్యూటీ ఉంటుంది. టీచర్ ఉన్నారు, మా డీకే నవనీత కనపడుతుంటుంది. టీచర్ అంటే హీ హ్యాస్ టు బీ ఇన్ టైమ్ ఇన్ ద స్కూల్, అంతే. పిల్లోడు వస్తాడా రాడా వాడు ఎప్పుడైనా వచ్చుకోవచ్చు, పిల్లోనికి స్వేచ్ఛ ఉంటుంది, టీచర్కి స్వేచ్ఛ ఉండదు. అట్లా క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం ఎప్పుడూ కూడా తక్కువ ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు రావా అంటే ఆ క్రమంలో పోయేటప్పుడు వస్తాయి. విమానం ఎగురుతూ ఉంటుంది, ఎగరాలనుకుంటా ఉంటుంది, చిన్న పక్షికి వచ్చి కూడా విమానం కూలిపోతుంది. కానీ అట్లని విమానం ఎగరనీకోకుండా ఉంటామా? కాబట్టి మనం చేసే ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలా. క్రమశిక్షణగా మన జీవితాన్ని లీడ్ చేసుకోండి. మీ పిల్లల్ని సమాజం కోసం మీరు ఉద్ధరించేది రెండో ఎత్తు అయితే, మొదట మీరందరూ కూడా గృహస్థులు అంటారు. కాబట్టి మీ పిల్లల్ని బాగా చదివించుకోండి.
మంచి పౌరులుగా సమాజంలోకి వదిలేండి. సోషల్ లేవర్ కాబట్టి పౌరుల గురించి మంచి పౌరులు ఎక్కడైతే ఉంటారో ఆ సమాజం ఆటోమేటిక్గా బాగుంటుంది, ఆ దేశం బాగా అభివృద్ధి చెందుతుంది. ఎక్కడైతే మనం ఇచ్చే ఇంజెక్షన్ మనం పిల్లల్ని సొసైటీలోకి ఏ విధంగా తయారు చేస్తే సొసైటీ ఆ విధంగా తయారవుతుంది. ఒక టీచర్తో పాటుగా తల్లిదండ్రులుగా మీరు మొదట మీ పిల్లల్ని చాలా మంచి వృద్ధిలోకి తీసుకొని రావాలని కోరుకుంటూ, మరి చాలా సంతోషం. చాలామంది ఎక్కువ మంది బాగా ప్రయోజకులై మొదట మీ ఫ్యామిలీస్ని బాగా సేవ్ చేసుకుంటూ వాళ్ళని సాక్కుంటూ మన మాటల్లో చెప్పాలంటే పోషించుకుంటూ సాక్కుంటూ సమాజం కోసం కూడా ఉపయోగపడేటువంటి విధంగా మీరు అందరూ ఉన్నందుకు చాలా సంతోషమని. అప్పట్లో బాగా దెబ్బలు కొట్టింటారు, డ్రిల్ కొట్టింటాడో లేదో కానీ ఇక్కడ ఉండే వాళ్ళలో ఎక్కువ కొట్టిండేది నేనే అంటాను నాకు తెలిసి. అట్లా అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ కొట్టిండే దాంట్లో అయితే మనమే ఎక్కువ ఉంటాం. దాంట్లో ఏమి ఎక్కడ పోయినా అప్పుడు కొట్టినా మీకోసం కొట్టింటాం అంతే. లేకపోతే నాకు భాస్కర్ నాయన నేనేమైనా కొట్లాడింటుమే, వాళ్ళ ఇంట్లోనే సరుకులు తెచ్చుకొని తింటా అంటుమే ఈడే ఉన్నప్పుడు. సత్యన్న నేనేమైనా కొట్లాడింటుమే ఏముండదు కదా. నాకు భాస్కర్ కూడా దెబ్బలు పడింటే వాళ్ళ తమ్ముడు కూడా పడింటాయి. ఇది ఎట్లంటే ఆ వృత్తిలో భాగం అంతే. అక్కడ వ్యక్తిగతంగా ఇంకా మా కుప్పేర్ల ఉంది స్వప్న, వాళ్ళ చిన్న ఆయన నేను ఎప్పుడు ఫ్రెండ్సే, వాళ్ళ ఆయన వాళ్ళంతా పరిచయమే. ఆయమను కూడా కొట్టింటాం, దాంట్లో ఎవరిని ఏం వదిలేదేముండదు. అప్పటి పరిస్థితులు కాబట్టి ఇంకా అవి ఆ రోజుల్లో ఏ ఉపాధ్యాయుడు కూడా నిస్వార్థంతో కొట్టింటాడు. మిమ్మల్ని ఎవరిని కూడా ఏదో కొట్టాలా అనేటువంటిది కాదు. మీరు చదువుకోకపోతేనో రాసుకురాకపోతేనో క్రమశిక్షణ తప్పితేనో ఖచ్చితంగా కొట్టింటారు. అది మీ శ్రేయస్సు కోసమే. అట్లా దెబ్బలు తిన్న చాలామంది బాగుపడి కూడా ఉంటారు. ఎప్పుడైతే మొక్కాయి వంగ అనేది మానాయి వంగున అంటారు, అప్పుడు కొట్టింటారు కాబట్టి క్రమశిక్షణతో. ఇప్పుడు మాకు ఆ స్వేచ్ఛ లేదు. అప్పుడు చాలామందిని జడలు వంగబెట్టి అట్లా కొట్టేవాడిని. కానీ ఇప్పుడు బీయింగ్ హెడ్ మాస్టర్ మా టీచర్లకు కూడా చెప్తా అంటాను, అబ్బా జాగ్రత్తగా ఉండండి అని. ఎందుకంటే ఇప్పుడు ఆ స్వేచ్ఛ టీచర్కి లేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇది ఒకరే ఇద్దరే పిల్లల్ని పుట్టించుకోవడం ఒకటి, పిల్లల్ని చాలా గారాభంగా మించి గారాభంగా పెంచుతుంది సొసైటీ. అందుకే కొంత కలుషితం అయిపోతుంది. మీ నాన్నోళ్ళు ఎవరే కానీ మా వాడిని కొట్టినావే అని బల్లేకి ఎప్పుడూ వచ్చిండరు. మీ అమ్మాయి కానీ మీ నాయన కానీ ఇంకా కొట్టకపోతే ఉతుకుసారు అనేవాళ్ళే ఎవరే కానీ మీ అమ్మమ్మని. కానీ మీలో అంటే నాకు తెలుసును కానీ ఒకరిద్దరన్నా ఐవార్ల మీద పోయి ఉంటారు. దయచేసి అది మానుకోండి, పోవద్దండి. ఏ టీచర్ ఇప్పుడున్న టీచర్ కూడా కొట్టినాడు అంటే మీ వాడు చదువుకోలేదని కొట్టింటాడు. అప్పట్లో పేరెంట్స్ ఏడన్నా కనపడితే నాకు తెలిసిన వాళ్ళు, ఏం సార్ మా వాడు బాగా చదువుతానాడా అంటే, ఏం పోయినాడం సరిగ్గా ఉతికేసారు వాడిని. ఇంకా కొంచెం బూతులు కూడా అనేవాళ్ళు, వాంచేశారు వాడిని. నవనీతి వాళ్ళ తాత వచ్చేవాడు, వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ మాకు అసలు పరిచయం లేదు. ముసలాయిపు వచ్చేవాడు వాళ్ళ తాత. పాపము ప్రతి సంవత్సరం ఏందయ్యా ఇంతమంది పిల్లలు ఉన్నారు నీకు, ఎవరెవరు ప్రతి బ్యాచ్లోనూ ఉంటారు వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా. వాళ్ళందరి కోసం ఆయనే వచ్చేవాడు ముసలాయప, పెద్ద ఆయన పంచె కట్టుకొని. అట్లా ఎవరెవరు కేరింగ్ ఉండేది అప్పుడు. ఇప్పుడు సొసైటీలో అంటే స్కూల్స్లో వదిలితే ఎందుకు ఇవ్వవు మాకు అని హక్కుల కోసం పోరాడే పేరెంట్స్ ఎక్కువైనారు సొసైటీలో. ముఖ్యంగా మన గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చే వాళ్ళలో దాదాపు మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలను చదువుకున్నాం. అక్కడ తక్కువ అంచనా అనేటువంటిది ఏం లేదు. కాకపోతే మనుషులకు మోజు పెరిగింది, ప్రైవేట్ పాఠశాలల మీద మోజు పెరిగింది అంత తప్పితే. ఇప్పుడు మీరందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదివినారు కదా, మీరు సాధ్యమే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు, డిప్యూటీ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఉన్నారు. మరి మీ పిల్లల్లో ఎంతమంది మీరు కనీసం మీరు పనిచేస్తున్న డిపార్ట్మెంట్ మీ నాన్నోళ్ళు పెట్టిన డబ్బు కంటే మీరు ఇప్పుడు 1000 రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు మీ పిల్లలకి. మీ నాయన 1 నుంచి డిగ్రీనో లేదా బీటెక్ చేయించే వరకు ఎంత ఖర్చు పెట్టినారో అది మీరు ఫస్ట్ ఇయరే చైతన్యకో నారాయణకో కట్టేసింటారు. కట్టారా లేదా మీరందరూ? మీ కనీసం మీ వాడు నీ స్థాయికి వస్తే చాలా సంతోషించవచ్చు. ఎందుకంటున్నామంటే మీరందరూ కూడా క్రమశిక్షణ కలిగినటువంటి జీవితంతో
సొసైటీలో ఒక పద్ధతిగా పెరిగినటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే మా వాడికి 336 రాళ్ళ, అంటే 350కి 350 రావాల, ఇంకా 51 ఐవారు ఏం పోతుంది, నీకు ఎక్స్ట్రాగా వేసినాడు కదా, 358 8 మార్కుల ప్రశ్న మా వాడు రాసినాడు కదా, 50 వేస్తూ 58 వేయకూడదంటే ఏయి సార్ ఆ పాపకి 50 వచ్చినాయి, మా పాపకి 58 వస్తే మా పాపే కదా టాప్ అనేటువంటి, అంటే 50కి 58 వేయచ్చా వేయకూడదా అనేటువంటిది కాదు, ఆలోచన చేయడం లేదు. వానికంటే మా వాని ఫోటో ముందరుండదు. కానీ సొసైటీ మంచి పరిజ్ఞానాన్ని అందించేటువంటి చదువు మీ పిల్లలకు అందించండి. మీరు కాన్వెంట్కి పంపిస్తారా, గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారా, సెకండరీ, కానీ వాళ్ళు నేర్చుకునేటువంటి చదువును మాత్రము మీరు, ఎందుకు మీకు చెప్తున్నానంటే మేము ఆ వయసు దాటిపోయినాం, మా పిల్లలు సెటిల్డ్, నో ప్రాబ్లం. ఇక్కడ ఉన్నటువంటి అందరి పిల్లలు దాదాపు ఉంటే చంద్రశేఖర్ సార్ పిల్లలను, రాంపాల్ సార్ పిల్లలే చిన్నపిల్లలు అంటారు, మిగతా మా అందరి పిల్లలు కూడా సెటిల్డ్ ఎంప్లాయీస్, నో ప్రాబ్లం. కానీ మీ పిల్లలందరూ కూడా ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉంటారు. వాళ్ళని మంచి విద్యను అందించేటట్టు ఇందాక సార్ చెప్పినట్లు కొంత సమయం వాళ్ళకు కేటాయించండి. ఈవెందో మీరు ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్లైనా ఏమైనా మీరు కొంత సమయాన్ని పిల్లల కోసం కేటాయించి ఏం చదువుతున్నాడు, ఏం రాస్తున్నాడు అనేటువంటి మార్కులను మాత్రం దయచేసి చూడొద్దండి. ఇప్పుడున్నటువంటి మార్కులు మా స్కూల్లోనే ఉంది, 574 వచ్చినాయి ఒక అమ్మాయికి, గవర్నమెంట్ స్కూలే. ఇంకొక స్కూల్లో 582 వచ్చినాయి కాన్వెంట్. రిక్వెస్ట్ లెటర్ రాస్తారు కదా TCEND అని, ఇద్దరితోనూ రాయించిన నేను, ఊరికే చూద్దామని, ఇంగ్లీష్లోనే. మా స్కూల్ పాప రాసిన దాంట్లో 9 తప్పులు ఉన్నాయి, ఒప్పుకున్నా. ఆ స్కూల్ పాపతో 14 ఉన్నాయి. ఏం జరిగింది, ఇద్దరు ఫ్రెండ్సే పాపం వచ్చినారు ఊరికే. సరే అమ్మ నువ్వు ఈ పాపకు రాసిన, ఆ పాప పేరు మీద ఒకటి రాయించిన, జస్ట్ శాంపుల్ టెస్ట్ చేస్తాను. కాబట్టి పిల్లలు మీరు చదివించేటువంటి చదువులో ఎందుకు మెలకువలు నేర్చుకోవాలంటే మార్కులు చూసుకోవద్దండి, వాళ్ళు రాసినటువంటిది మీరు నేర్పించండి. ఎంతటి పాఠశాలలో మీ నాన్నోళ్ళకి మీకు అవకాశం లేదు, కానీ మీరు చదువుకున్నారు కాబట్టి మీ పిల్లల్ని తీర్చిదిద్దుకునే అవకాశం మీకుంది. మీ నాన్నోళ్ళకి చెప్పేటువంటి, మా నాయనోళ్ళకి అసలే రాదు, ఊరికే ఎప్పుడెప్పుడు సేనలే పంపిద్దామా అని ఉంటాంటారు. కాకపోతే ఇప్పుడు మీరు అట్లా ఒక ఆలోచన కూడా చేయరు పల్లెల్లోకి పంపించడం అని. కాబట్టి చదువు మీద శ్రద్ధ పెట్టి మీ పిల్లలందరినీ కూడా మంచి పౌరులుగాను మంచి ఉద్యోగస్తులను తయారు చేయాలని ఆశిస్తూ జీవితము బాగుపడుతుంది. ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉండే వాళ్ళకి పిల్లలను తీర్చిదిద్దే అవకాశం లేదు, ఒక్కరికి మాత్రమే ఉంది. ఎవరికి? దివాకర్ రెడ్డికి మాత్రమే. ఎందుకంటే ఆయన ఉద్యోగంలో ఉన్నాడు, హెడ్ మాస్టర్గా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల చేత బాగా కష్టపడి పనిచేపించి మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాడని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు చిత్రలేఖన ఉపాధ్యాయుడు శ్రీ బంగారప్ప గారు ఉపన్యసిస్తారు. శిష్య బృందమునకు, మీ పిల్లలకు నా యొక్క ఆశీస్సులు. ఈ కార్యక్రమము ఏర్పాటు చేసిన మీ అందరికీ నా యొక్క ఆశీస్సులు. ఇంతకుముందు విద్యార్థి దశలో మిమ్మల్ని చూస్తుండేది, ఇప్పుడు తండ్రుల రూపంలోన కోడల రూపంలో చూస్తున్నాం. నెక్స్ట్ అత్త వాళ్ళు అవుతారు. అందువల్ల మీ ఇంటిలోన ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఆస్తిపాస్తులు లాక్కొని అన్నం పెట్టుకోకుండా ఎక్కడో విడిచిపెట్టుకు వస్తున్నారు. మీరు చూసింటారు కూడా, సెల్లో చూసింటారు, పేపర్లో చూసింటారు. అలాంటి పని ఏం చేద్దాం, ఎంతో కష్టపడి మీకోసము పెద్ద చేసినారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు మర్చిపోతండి. మీరు ఇప్పుడు అన్నం పెట్టినారంటే మీరు కూడా ముసలి బాలు అయినప్పుడు మీ కొడుకులు అన్నం పెడతారు. అందువల్ల ఇంకా సారులు చాలా చెప్పినారు, మీరు చెప్పినవి చెప్తే బాగుండదు, టైం అయింది. ఇప్పుడుండే పిల్లలు ఇంతకుముందు చదువు పుస్తకాలు తక్కువ, చదువు ఎక్కువ. ఇప్పుడు పుస్తకాలు ఎక్కువ, చదువు తక్కువ. అందువల్ల మీ పిల్లలు సక్రమంగా చదివించండి. ఒక తోరి ఇంకొక విషయం,
ప్రతి ఇంటిలోన పిల్లలకి అలవాటు చేసేది సెల్. అది మంచిగా చేస్తుంది, చెడ్డగా చేస్తుంది. ఆ ప్రతి ఒక్కటి సెల్లు 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 మీ పిల్లలకి. మీరు వాడింటారు కూడా, మీకు చెప్పిన అవసరం లేదు. ఆ సెల్లు లేదే బయటికి పోరు. పిల్లలకి సెల్లు ఇయ్యాలా, అన్నం తినిపించాలా చేస్తూనే ఉంటారు. అందువల్ల అలాంటి పనులు ఏం చేయొద్దండి. కాబట్టి నీతిగా నిజాయితీగా బతకండి. సాయంత్రం అయితేనే ఇప్పుడున్న యూత్ మత్తులో తేలిపోతుంటారు. దానికి అలవాటు చేసుకున్నదండి. ఆ మత్తుకు మాత్రం అలవాటు చేసుకున్నదండి. కాబట్టి ఇంకా ఇక్కడ మీకు నాకు 2 సంవత్సరాలు మాత్రమే అనుబంధం. 6, 7 పబ్లిక్ స్కూల్ పబ్లిక్ జరిపించిండే నేనే. జ్ఞాపకం ఉందా? అందరూ ఎవరు బయట హెడ్ మాస్టర్ ఉండి నాకే కనిపించాను, నువ్వే పబ్లిక్ చేర్పించాలా 7వ తరగతి అని. అంటే ఇక్కడ వాతావరణం ఎలాంటిదో నాకు తెలియదు. అప్పుడు వీళ్ళంతా హెడ్ మాస్టర్ ఉంటే నాకే నువ్వే పబ్లిక్ చేర్పించాలి 7వ తరగతి అని అన్నప్పుడు, అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతోన నేను పరిస్థితి జరిపించినాను. మీ పెద్దవాళ్ళు వచ్చినా కానీ మీ పిల్లలకి గ్యారెంటీ సాయం చేస్తానని మీరు ఏమి రావద్దండి స్కూల్లోకి ఏం చెప్పినా. అప్పుడు 2 సంవత్సరాలే అనుబంధం, 6, 7. అందువల్ల ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు ఆశీర్వదిస్తూ మీ పిల్లలు చదివించుకోండి. నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సార్ శిష్యుని నేను. కానీ మేమిద్దరం కలిసి పనిచేసే అవకాశం లేకపోయింది. నేను 2000 డిసెంబర్ 6వ తారీఖుని ఈ స్కూల్లోకి వచ్చినప్పటికీ ఆ సార్ అదే ట్రాన్స్ఫర్స్లోనే గార్లదిన్నె స్కూల్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. మీకు ఫోటోలు తీసినాడు 7వ తరగతిలో అన్నాడు. నాకు 84వ సంవత్సరంలోనే ఫోటోలు తీసినాడు సారు. అప్పటికే సార్కు స్టూడియో ఉండే, ఓన్లీ సారు స్టూడియో, భారత్ స్టూడియో ఒక్కటే బుక్కపట్నంలో ఉండేది. కాబట్టి సార్ మేము 10th క్లాస్ అప్పుడు కూడా సార్ ఫోటోలే. కాబట్టి సార్ అప్పుడు మాకు గురువు. కాబట్టి మాకు ఆ అవకాశం మాకు ఒక ఇదేమంటే సింగనమల్ల జరిగిన మేమిద్దరం కలుస్తూ ఉంటాం. చాలా సంతోషమే. బంగారప్ప సార్ చెప్పినటువంటి విషయాలలో తల్లిదండ్రులు బాగా చూసేది నేర్చుకోండి. తర్వాత ఆడపిల్లలు అత్తగారిని మామగారిని బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులు కూడా బాగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పుట్టినింటికి మెట్టినింటికి కూడా పేరు తెచ్చేదానికి ప్రయత్నం చేయండి. ఇంకా రెండవది మధుసూదన్ సార్ గారు సందేశాన్ని ఇస్తాడు, వినండి. ఉపాధ్యాయులకు నమస్కారాలు. 2002-2003 ఆ విద్యార్థులు నేడు యువకులు సమాజంలో విద్యుత్ ధర్మాలను నిర్వర్తిస్తూ ఉన్నారు. మీకందరికి కూడా మీ కార్యక్రమాలని మీ జీవితంతో కూడా సుఖంగా జరగాలని ఆశిస్తూ కోరుకుంటూ ఈ సందర్భంగా మీరు ఉపాధ్యాయులను మమ్మల్ని గుర్తుపెట్టుకొని గౌరవించడానికి ఆహ్వానించినందుకు సంతోషం కలుగుతుంది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమంటే, ఇక్కడంతా కూర్చున్న వాళ్ళు, ఇక్కడుండే సమాజం యొక్క దృక్పథం ఎట్లుందంటే చదువు మీద ఎక్కువ శ్రద్ధ. ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చదువుకొని ఒక స్థాయికి వెళ్ళాలి, ఈ స్థాయి వదిలి అనేది ఉంది. ఆ విధంగానే ఆ సమాజంలో కూడా మనమంతా కూడా సాధించినాం. చదువు విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ ఒక స్థాయిని, ఉన్న స్థాయి నుంచి ఇంకొక స్థాయికి, అంటే మన సమాజం అభివృద్ధి వైపు నడుస్తూనే ఉంది. అందులో ఏమాత్రము మనకు అనుమానం లేదు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏమంటే, పూర్వకాలంలో మన యొక్క సమాజ యొక్క రూపాన్ని చూస్తే చదువు కాదు ముఖ్యము, ఎక్కువ సంస్కారవంతులై ఉండేవాళ్ళు. మీ తాతలు ముత్తాతలు చూస్తే చాలా సంస్కారం, వాళ్ళ చదువు లేదు. అనుభవమైనటువంటి పెద్దలతోటి జ్ఞానాన్ని సంపాదించి సంస్కారయుతంగా వాళ్ళు, సంస్కారమే ముఖ్యం, చదువు ముఖ్యం కాదు. అందుకే మన సమాజంలో
మనం హిందూ సమాజంలో ఇక్కడ ఉండే హిందూ సమాజంలో మన కుల వివక్షత కనిపిస్తూ ఉంటుంది. అంతా సంస్కారవంతంగా ఉండేవాళ్ళు, సుఖంగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత సంస్కారం కాదు ముఖ్యం, చదువు రావాలా అనే చదువుకు చాలా ప్రాముఖ్యత వచ్చింది. 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు మన రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత ఎక్కువగా విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది. విద్య చదువుకోవాలా, విద్య రావాలా. దురదృష్టవశాత్తు అంతా కూడా విద్యావంతులు అయినారు. పాత సమాజానికి అంటే పూర్వ సమాజానికి ఈ కొత్త సమాజాన్ని మనం చూస్తూ ఉంటే చాలా విజ్ఞానవంతులు. మా నాన్న 10th క్లాసే చదువుకున్నాడు, మా ఫాదర్. కానీ ఎక్సలెంట్గా ఒక డ్రాఫ్టింగ్ రాస్తే ఎక్సలెంట్గా రాస్తాడు రాస్తే. కానీ నేను డిగ్రీ చదివినా మా నాన్నతో పాటు నేను రాయలేకపోయినా. ఎందుకంటే అతని సంస్కారము, అతని విద్యను సంస్కారయుతంగా సమాజంలో ఒక జీవోస్ తెలుసుకోవడం కానీ లేకపోతే దాన్ని అప్లికేషన్ చేయడం కానీ వస్తుంది. ఎందుకు సంస్కారవంతుడు కాబట్టి. అందుకే మనకు పుస్తకాల వెనక ఉంటుంది చూసారా, చదువు సంస్కారం రెండు ఉంటాయి. చదువుకే సమాజం అంతా కూడా ప్రాముఖ్యత ఇచ్చింది, సంస్కారానికి ఇవ్వటం లేదు. మా వరకు మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు, మేము ఒక 25 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా యువకులుగా ఉన్నప్పుడు కూడా కనీసము సినిమా స్థాయిలో అయినా ఒక సంస్కారం నేర్పించేది మాకు. సంస్కారయుతమైనటువంటి సినిమాలు ఉండేటివి, పౌరాణిక సినిమాలు ఉండేటివి, చారిత్రక సినిమాలు ఉండేటివి, అయిన తర్వాత జానపద సినిమాలు ఉండేటివి, అన్ని రకాల సినిమాలు ఉండేటివి. కానీ వస్తూ చూస్తే మనకు చదువు ఎక్కువయ్యి లాభాపేక్షమే, విజ్ఞానమే గోల్, అచీవ్మెంట్ గోలే. ఏ విధంగా సరే అది నేను నేర్చుకోవాలి. సార్ ఎంతమంది చెప్పాడు, నువ్వు 350 మార్కులు ఉంటే 358 మార్కులు ఏమని అడిగినారు. అట్లాంటి విజ్ఞానం వచ్చి వెర్రితలలు వేస్తూ ఉంది ఈ కాలం సమాజం. అందరూ విజ్ఞానవంతులే ఈ కాలంలో. ఎందుకంటే సమాజంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత అందరికీ కూడా అన్ని విషయాలు, ప్రాథమిక విషయాలన్నీ కూడా అందుబాటులోకి వచ్చేసినాయి. ఒకప్పుడు ఉపాధ్యాయుడు చెప్తే కానీ లెటర్ చదవాలంటే కూడా ఉపాధ్యాయుడు చదివేవాడు. మేము చిన్నప్పుడు మా టీచర్లు ఒక లెటర్ వస్తే సార్తో చదివించుకునేవాడు, ఒక కోర్టు నోటీస్ వస్తే చదివించుకునేవాడు. ఇప్పుడు ఏం అవసరం లేదు, గూగుల్లో అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు టీచర్ అనేవాడు గూగుల్ మాదిరిగా ఇప్పుడు కంప్లీట్గా ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తే కూడా ఆ ప్రిస్క్రిప్షన్లో ఏం రాసినాడో ఆ ఒక మెడిసిన్ ఎట్లా పనిచేస్తుంది తెలుసుకోగలుగుతున్నారు. అంటే టెక్నికల్ డెవలప్మెంట్, టెక్నాలజీ మరియు విజ్ఞానం ఎక్కువైంది. దాంతోపాటు తగ్గిపోయింది ఏమంటే లాభాపేక్ష ఎక్కువయ్యి, అంటే స్వార్థం ఎక్కువయ్యి మనకందరికి కూడా సమాజం యొక్క స్థితిలో చిన్న కుటుంబాలు ఏర్పడి బాంధవ్యాలు, నీతి నిజాయితీ, అయిన తర్వాత కుట్రలు కుతంత్రాలు ఇవి ఎక్కువైపోయినాయి. దీనికి కారణం అంటే సంస్కారం లేకపోవడమే, సంస్కారం మీద మనం దృష్టి పెట్టకపోవడమే. లేదనేది లేదు, అన్నీ దొరుకుతాయి సమాజంలో, కానీ మనము ఆచరించడం లేదు. ఎందుకంటే మనకు గోల్ నేను ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి పోవడమే ముఖ్యం. అట్లయిపోయింది ఇప్పుడు సమాజంలో. విద్యార్థులు మీకు యువకులేంటి మీకు నేను చెప్పేది ఏమంటే మీ పిల్లవాళ్లకు తప్పకుండా అన్ని మతాల వాళ్ళు అందరికీ ఏ సంబంధం లేదు, భగవద్గీత ఖచ్చితంగా నేర్పియండి. భగవద్గీత మీరు నేర్చుకోండి. రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు అవి ఎప్పటికీ ఎల్లాల్పడి ఉంటాయి. అవి సంస్కారాన్ని నేర్పుతాయి. మన దురదృష్టం ఏమంటే మన సమాజం ఇప్పుడుండే భారతీయ సమాజంలో చదువు మీద ఉన్నటువంటి ఇది సంస్కారం మీద నేర్చుకోవడానికి అవకాశం లేదు. అందుకే ఇప్పుడుండే ఉపాధ్యాయులు చెప్పినటువంటి ప్రతి వాళ్ళను మీ తల్లిదండ్రులు చూసుకోండి, మీరు సక్రమంగా పనిచేయండి, ఇవే మనం వింటూ ఉన్నాం. అందరూ చదువుకున్నారు కాబట్టి మీరంతా కూడా మేము ఈ పిల్లలను సంస్కారవంతులుగా చదువుతో పాటు సంస్కారవంతులు చేయడానికి ఇంత శ్రద్ధ పెట్టండి. మెటీరియల్ అనేది దొరకదనే ప్రశ్నే లేదు. ఒకప్పుడు చిన్న విషయాన్ని కూడా మేము
తెలుసుకొని గ్యాదర్ చేయాలంటే చాలా కష్టపడేవాళ్ళం. ఎందుకంటే సెల్ ఫోన్ లేవు, ఏమి లేవు. ఆ పాత పుస్తకాలన్నీ తిరిగేసి చూసి చెప్పేవాళ్ళం. మీకు చెప్పాలంటే అది కష్టపడేవాళ్ళం. ఒక టీచింగ్ అనేది కూడా మీకు ఇప్పుడు ఆ సౌకర్యం లేదు. ప్రాథమిక అవసరాలన్నీ తొలగిపోయినాయి. ఉండడానికి ఇల్లు, అందరితో వాటర్ కోసం, ఆహారం కోసం అన్నిట్లో కష్టపడినాం. ఇప్పుడు పిల్లలకు చూస్తే అన్ని సౌకర్యం, ఇంటికి పోతే ప్రతిదీ మీ పిల్లలకు ప్రతిదీ అందుబాటులో ఉంటుంది. చదువుకోరా అంటే చదువుకోకుండా సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు, లేకుంటే టీవీ చూసుకుంటూ కూర్చుంటాడు. ఒకరింటికి పోతే మనము ఎవరైనా ఇంటికి పోతే మనకు అదృష్టం, అందరూ ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడే అవసరం లేదు. సెల్ ఫోనో టీవీనో, చిన్నపిల్లలు అయితే ఆ కంప్యూటర్లో ఉంటారు. ఇంకా పేరెంట్స్ అయితే ఒక 2 నిమిషాలు ఏదో అవసరమైన మాట అయితేనే ఇంకా సెల్ ఫోన్ ఆన్ చేసి సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చోంటారు. భార్యాభర్తలు కూడా సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చోంటారు. ఈ కాలంలో నేను చూశాను. బాంధవ్యాలు, అనుబంధాలు అన్నీ కూడా ఏమీ లేవనిపిస్తూ ఉంటుంది. లేవా వాళ్ళకు అంటే అన్నీ ఉన్నాయి, అన్నీ కావాలి. తనకు అవసరమైనప్పుడు స్వార్థం, తనకు అవసరమైనప్పుడు అవన్నీ గుర్తొస్తాయి. అందుకే సమాజంలో పెద్దలను ఇప్పుడు మీరు గౌరవించేది చూస్తే మీ పిల్లలకు కూడా ఒక ఎడ్యుకేషన్, ఇది వీఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు ది ఎల్డర్స్ అనేది వస్తుంది. మీ ఇంటికి వస్తే మీ తల్లిదండ్రులను, మీ అన్నదమ్ములను పాదాభివందనం చేయండి, నమస్కరించిన 2 నాన్న కూర్చోబెట్టండి. వాడెంత వీడెంత మీరు సంపాదించుకోవచ్చు. పెద్దలను గౌరవించేది మీ నుంచి ముందుకు రావాలి. ఈ కాలంలో లేదు అని నేను అనుకుంటున్నా. నేను చూసినటువంటి సమాజంలో మా పిల్లల్నే వేరే వాళ్ళు, మా పిల్లల తర్వాత ఉండేవాళ్ళని చూస్తే, వాళ్ళ కుటుంబాలకు పోయినప్పుడు చూస్తే ఇది చాలా చక్కగా మనకు కనిపిస్తుంది. ఎక్కడ సంస్కారం లేదు, చదువు ఉంది, సంపాదిస్తున్నారు, మాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. మా నాయనకు 1000 రూపాయల జీతం. ఆ 1000 రూపాయల మేము 7 మంది 7 మందిని మా నాన్న మా పోషించినారు. నాకు రిటైర్డ్ అయ్యేపాటికి 70,000 వరకు వచ్చింది. నేను ఇద్దరిని చదివించుకోవడానికి అంతకుముందు చెప్పాడే చదువుకు ఖర్చు పెట్టినారు. మీరు కూడా అట్లాగే ఉన్నారు. అంటే సమాజం యొక్క దృక్పథం. దాంతోపాటు మీరు తప్పకుండా చదువుతో పాటు ఈ ఆధ్యాత్మిక పుస్తకాలలో ఉండేటువంటి నైతిక విలువలను, అయిన తర్వాత సమాజంలో మనము నడుచుకునే విధానాన్ని ఖచ్చితంగా అందులో చూపిస్తుంది. మీరు చదువుకున్న పాఠశాల, చదువుకు మీరు చేసే పనికి ఏం లింక్ ఉంటుంది? ఇక్కడ ఏం చదువుకున్నారు? అక్షరాలు, ఆ తర్వాత సెంటెన్సెస్, వాక్యాలు, ఇవే నేర్చుకుంటాం మనం, బేసిక్స్. ఇంతకుముందు కూడా చాలామంది వస్తూనే కుట్టేవాడు గుర్తుంది అని. నేను ఎందుకు కుట్టేవాడిని అంటే, ముడిసరుకు ఉంటుంది కదా, ముడిసరుకును మనము అవి రూపం దిద్దుతూ ఉంటే అది ఒక ఆకారానికి వస్తుంది. ఎలిమెంటరీ సెక్షన్లో చేరేపాటికి తల్లిదండ్రులు వాళ్ళకు మంచి భాష నేర్పించాలా, సంస్కారం నేర్పించాలా. తల్లిదండ్రులే అక్కడే వాళ్ళకు కొరతగా ఏర్పడే స్కూల్కి వచ్చింటారు, పాఠశాలకు సరిగి రారు. ఆ తర్వాత ఆ విధంగా ఎలిమెంటరీ సెక్షన్ వదులుకొని వచ్చేసినప్పటికీ అక్షరాలు వస్తాయి, గుర్తుపట్టలేరు. కొన్ని వస్తాయి, కొన్ని రావు. చదువుకోవడానికి ఎన్విరాన్మెంట్ కనిపించరు. చిన్న ఇండ్లు మనం చూసాం. గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి సమస్యలు చెప్తున్నాను. వీటినన్నింటినీ కూడా అధిగమించి వాడు చదువుకోవాలా పిల్లవాడు అంటే, ఒకటే వాళ్ళకు భయాన్ని కొద్దిగా కలిగించాలా అనేది నేను ఒక ఏముగా పెట్టుకుని ఉంటేని వస్తూనే వాళ్ళ యొక్క ఇంతవరకు వచ్చో తెలుసుకొని కొద్ది కఠినంగా శిక్షించేవాడిని. అది ఉంది నా యొక్క ఎడ్యుకేషన్ చెప్పే స్టైల్లోనే అట్లుంది. కొంతవరకు కూడా సక్సెస్ అయినాను. కొంతమంది పిల్లల్ని చూస్తే కొంతమందికి ఏదైనా బాధ కలిగించిండొచ్చు, బహుశా మీ బ్యాచ్లో ఉండే వాళ్ళకు కూడా. అదంతా కూడా మీకోసమే నిస్వార్థంగా ప్రతి ఉపాధ్యాయుడు పనిచేస్తాడు. ప్రతి పెద్దలు, ఒక ఉపాధ్యాయుడే కాదు, ప్రతి పెద్దలు కూడా మీ మంచి కూరే చెప్తారు. కానీ అది మనకెందుకో ఒక్కసారి రుచించదు. అట్లా కాకుండా మీరు మీ పిల్లలకు అందించేటప్పుడు విద్యతో పాటు సంస్కారం అందించాలంటే
గ్రంథం భగవద్గీత, రామాయణము, మహాభారతము ఖచ్చితంగా మీరు వాళ్ళకు నేర్పించండి. మీరేం ట్యూషన్లో ఏం నేర్పించినా ఇవి నేర్పిస్తే తప్పకుండా వాళ్ళు చైతన్యవంతులుగా సంస్కారవంతులయ్యి సమాజాన్ని మంచి ఒక లెవెల్లో తీసుకుని వెళతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. చదువుకున్న విద్యను కూడా ఉపయుక్తంగా వాళ్ళు చేయగలుగుతారు. ఎప్పుడైతే సంస్కారమైతులు అవుతారో ఉత్త చదువు మాత్రం స్వార్థమే నేర్పిస్తుంది. మనం ఇప్పుడు చూస్తుంటాం, ఇక ప్రపంచంలో అమెరికా ప్రెసిడెంట్ ప్రవర్తించిండే తీరు మీరు ఇప్పుడు లేటెస్ట్గా మీరు ఒకవేళ చూస్తే అతనికి సంస్కారం ఉందా అనిపిస్తుంటుంది. ట్రంప్ని చూస్తూ ఉంటే మనకు అనిపిస్తుంటుంది. కాబట్టి మీ పిల్లలను చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించండి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పిల్లలకు అయిన తర్వాత ఇక్కడికి పిలిచి మిమ్మల్ని ఆదరించినందుకు, మీ అభిమానాన్ని చూసినందుకు చాలా సంతోషం అవుతుంది. ఈ విధంగానే జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మిత్రులు సుదీర్ఘంగా ఉపన్యసించారు కాబట్టి మీరు తప్పనిసరిగా చదువుతో పాటు సంస్కారాన్ని అవలంబించడానికి ప్రయత్నం చేయండి. మీ కాకపోయినా మీ పిల్లలకు తప్పనిసరిగా అలవాటు చేయాలి. ఏదైనా ముసలి వాళ్ళని మీ కొడుకులు కానీ కూతురు కానీ తిడుతూ ఉంటే మీరు పక్కపక్క నవ్వుతూ ఉంటుందండి. అట్లా పెద్దవాళ్ళని తిట్టకూడదురా అని చెప్పి వాళ్ళకి బుద్ధి చెప్పాలా. ఆ విధంగా చేస్తే నైతిక విలువలన్నీ కూడా పాటించిన వాళ్ళు అవుతారన్నమాట. ఇప్పుడు ఆదినారాయణ గారు ఉపన్యసిస్తారు, వినండి. ఊరకనే ఉందామంటే ఉందాము సార్, తగ్గేదే లేదు సార్. తగ్గను. వేదిక పైన ఉన్నటువంటి గురువులందరికీ నమస్కారం. మీకు మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ కొంచెం చెప్పుకోవాలి సార్, ఏమనుకోద్దండి. ఇది సి సెక్షన్ ఒకటి ఉండే మనకు దాదాపు 150 మంది పిల్లలు ఉన్నటువంటి ఇయర్ మీది. ఇలాంటి వాళ్ళను ఏబి 2 సెక్షన్లు ఉంటే మేము వాలంటీర్స్ 6 మంది ఆడుంటాం. అది హెడ్ మాస్టర్కు తర్వాత మన దివాకర్ రెడ్డి సార్ మొదట వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ సపరేట్ సి సెక్షన్ చేసి వీళ్ళని వేయాలి దాంట్లోకి. వాళ్ళందరిని సి సెక్షన్లో వేసినారు. ఆ సి సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఏబిసిడీలు కూడా రావు. వాళ్ళనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఇందాక ఎమోషనల్గా మాట్లాడినాడు శ్రీనివాస్, అతను ఒక్కడు. అతను ఎంత ఇదిగా అంటే బోర్డు పైన అది రాసి ఇదేంద్రా అంటే అప్పుడు మళ్ళీ కింద తెలుగులో ఏ అని రాస్తే ఈ కిటికీ పక్కన అడ్మిషన్ వచ్చి మీనాకు మనమే నిలబడి ఉంటుంది. ఇది చెప్పాలనో వద్దో మనకు దడ, వీళ్ళు మీకు వినకుండా మీకు ఒక దడ. అట్లా ఇబ్బంది పడి మనకు సెక్షన్ పెట్టి ఆ సెక్షన్లో మేము 6 మంది ఎంత ఇబ్బంది పడి మీకు ఎంత నేర్పించినా మాకు తెలియదు. కానీ దాంట్లో ఒక శ్రీనివాసుడు ఒక్కడు నాకు ఉదాహరణ కనపడుతున్నాడు. ఏడో ఒక మన ఎక్కడ గార్లదిన్నెలు కనపడి, సార్ నమస్కారం సార్, నేను పలానా సార్ నాగలగుడ్డం సార్, నేను మీ సి సెక్షన్లో ఉన్నాను సార్, నేను ఇక్కడ టీచర్ సార్. అది చాలు మాకు, అదొక్కటి చాలు మాకు. అంటే మేము కూడా చదువు చెప్పినాము, సి సెక్షన్ పిల్లలకు నేర్పించగలిగినాము అనేటువంటి మనస్థైర్యాన్ని నింపగలిగినారు మీరు. అంటే మేము చెప్పింది మీరు గ్రహించినారనేటువంటి ఆశ. ఇంకో కొద్దిమంది సెక్షన్లు ఆ తర్వాత కొన్ని సెక్షన్లు పోయినాయి. ఆ తర్వాత మీనాకుమారి మేడం కూడా మాట్లాడింది, సి సెక్షన్లో బాగా చెప్తాండారు వీళ్ళు వాలంటీర్లు ఏమి అని. అది దివాకర్ సార్ దగ్గర జరిగింది. అది కూడా లాస్ట్కి అందరినీ పిలిచి మీరు బాగా చెప్తున్నాడు, ఇట్లే చేయండి అని మీనాకుమారి మేడం కూడా మాకు కొద్దిగా ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని మాలో నింపడం, మీకు కొంతంగా బాగా కొట్టి తిట్టి ఆయా సి సెక్షన్లో దరిద్రంగా కొట్టినాము. అట్లా దయచేసి మళ్ళీ ఏం ఏడా నాకు ఇబ్బంది పెట్టద్దండి. ఓకే, చాలా ఉన్నారు సార్, అందుకే మాట్లాడారు. స్టేషన్ దగ్గర పోయినా కూడా ఒక్కోసారి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కేసులకు మన వాళ్ళు వస్తుంటారు, కొద్దిగా హెల్ప్ చేయండి ఏమనుకోకుండా. అట్లా నాకు పవన్ కుమారు 4th స్టేషన్ అనుకుంటా, అక్కడికి పోయినప్పుడు నాకు హెల్ప్ చేసినాడు. తర్వాత
ఫస్ట్ స్టేషన్లో ఉన్నప్పుడు చేసినాడు. తర్వాత థర్డ్ స్టేషన్లో మన బనవదిపల్లి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ బనవదిపల్లి ఒక అతను, తర్వాత ఇక్కడ మన సింజాలాపురంలో ఒక అతను, వాళ్ళు పాప హెల్ప్ చేసినారు బుక్కరాజంద్రులో ఉన్నప్పుడు. కాబట్టి మీరు మాకు మేము మీకు సహాయం చేసినాం చదువు అనే దానితో. మీరు ఇప్పుడు మాకు సహాయం చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. అయితే మీకు మేము చెప్పేంత పరిస్థితి లేవు, మీకు అన్నీ తెలుసు, తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. సో మేము మీకు ఎప్పుడు మా ఆశీస్సులు మీకు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అది ఇంకోటి మీకు గ్యాదర్ చేసి ఈ విధంగా ప్రతి నెలకోసారో ప్రతి బ్యాచ్ అటెండ్ చేయగలుగుంటే కొద్దిగా కమ్యూనికేషన్స్ బాగా ఇదైతాయి అని అనుకుంటాను. అది వాళ్ళ బ్యాచ్ని బట్టి వాళ్ళ సర్కిల్ ఇది బట్టి ఉంటుంది. సో వెరీ హౌ థ్యాంక్ యూ ఫర్ ఆల్. బాగానే ఉపదేశించారు కాబట్టి మీరు తూచా తప్పు కూడా పాటించండి. ఇంకా లేదండి సరే, ఈ బ్యాచ్ విద్యార్థులందరూ కూడా ఐకమత్యముతో అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకందరికీ కూడా నేను శుభాశీస్సులు అందజేయుచున్నాను. దేవుడు కూడా సూర్యుడు ప్రచండంగా లేకోకుండా మనకు చల్లదనాన్ని కూడా ఇదేమో కలిగించినాడు, మీ మీద చల్లని చూపులు కూడా ప్రసరించినాడు. కాబట్టి మీకు ఎల్లప్పుడూ శుభమే కలుగుగాక అని చెప్పి ఉపాధ్యాయులందరి తరపున నేను మీకు దీవెనలు అందజేయుచున్నాను. ఇంకా కొంతసేపటిలో సన్మాన కార్యక్రమం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత విందు కార్యక్రమం, మనకు విందు కార్యక్రమం కావాలి. ఎందుకంటే మేమంతా షుగర్ పేషెంట్లు కాబట్టి 2 గంటలు దాటిందంటే దాని మీదే ధ్యాస ఉంటుంది. కూట్లకి తాగాలి కాబట్టి కొంచెం ఓపిక పట్టుకోవచ్చు. సన్మాన కార్యక్రమం ఉంటుంది, అందరూ కూడా రండి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात्
गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म। ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. Choo choo
నుండి గ్రీన్ స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో.
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun. We miss all the... చూడండి, నా పక్కన కూర్చునేవాడు ఎప్పుడు ఏం అంటే మాకు గుర్తుంటారు, అబ్బాయి అంటే అక్కడ పోతాను చదివేవాడు. కానీ ఏమంటే ఎవడు ఇంటెలిజెంట్ వాడు వెనక తిరిగేవాడు అనమాట. పక్కన ఉంటే నన్ను పట్టించుకునేవాడు కాదు. వాడు బాగా అవుతాడు కాబట్టి వాడిని ఇంగ్లీష్ కూర్చుంటే మార్పులు వస్తాయేమో అని. ఇది ఎక్కువ ఉండేది మా భాష దగ్గర. లవన్న అయినా భాస్కర్ అయినా నిజమా కదా? మురళికి తక్కువ. ఇంకా వచ్చి నేను 10th క్లాస్లో వచ్చి మ్యాథమెటిక్స్లో వీక్, చాలా అంటే చాలా వీక్ ఉంటే, కానీ 10th ఎగ్జామ్లో లవన్న లక్ష్మీనారాయణ మాత్రం చూపించాడు. చాంద్ భాష అయితే బ్యాగ్ కింద పుస్తకాలు కుప్పలు కుప్పమండి. పుస్తకాల ప్యాకెట్లు 5 లేదా 10, మార్నింగ్ 5 ప్యాకెట్లు, ఆఫ్టర్నూన్ 5 ప్యాకెట్లు. చిన్న సంభాషణ అప్పుడు ఓములు ఓపులు అంటాంటి ఓములు ఓపులు అంటే బ్రో చెప్పారా? అప్పుడు మన క్లాస్ సుగుణ వచ్చి పాట పాడింది. పాడాలని నా కోరిక. మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాగాలతో, పూతేటి పూల గంధాలతో, మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా, ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాగాలతో. చాలా క్లాప్స్ కొట్టండి. మీ అందరికీ తెలియని విషయము, నాకొక్కరికే తెలియని విషయము, ప్రతి ఒక్కరూ ఏదో పని చేస్తున్నామని చెప్తున్నారు. మన బ్యాచ్లో ఏ పని చేయనివాడు, ఏ పని లేనివాడు నేనే. ఇదే చెప్పదలుచుకున్నా. హలో, ఏ మాటలన్నీ ఈ 5 నిమిషాలే, తర్వాత ఎవరికెవరో ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాము. కాబట్టి సిగ్గుపడద్దండి. లేదు, నాకు పాటలు లేవు కానీ మెమరీస్ నేను చెప్తా. కాకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది, అందరూ మాట్లాడి అని చెప్పి వెయిట్ చేశాను అంతే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో అందరూ వీటికి వచ్చినారు, ఎంతో ఇబ్బందులు పడి ఎక్కడి నుంచో జర్నీ చేసి, ఫ్యామిలీస్ అందరూ ఏ సమస్యలు ఉన్నా కానీ అందరూ కలిసి ఇటుకు వచ్చినారు, ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. మన గ్రూప్లో బాగా కష్టపడింది ఫస్ట్ నరేష్, తర్వాత నాగరాజ్, వీళ్ళంతా కష్టపడి మన అందరినీ గ్యాదర్ చేసినారు. సో
సో ఈ అరేంజ్మెంట్లు అన్నీ మనం లేకున్నా కూడా చాలా బాగా చూసుకున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు, ఎవరైనా పేర్లు మర్చిపోతే సారీ ఏమనుకోవద్దండి. సో అందరికీ పేరు పేరున ఒక్కొక్కరికి కృతజ్ఞతలు. రైట్, నెక్స్ట్ నా మెమరీస్ చెప్పాలనుకున్నా. చాలా ఉన్నాయి 10th క్లాస్ మెమరీస్. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరితోనూ ఒక్కొక్క మెమరీ. సో ఎవరితో స్టార్ట్ చేయాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కాలే. రైట్, జనరల్గా మేమంతా బాగా చదువుకునే వాళ్ళు ఒక బ్యాచ్, లేదా చదువుకునే వాళ్ళు ఒక బ్యాచ్, ఇంకొకరు బ్యాచ్, అక్కడ ఇట్లా అందరూ ఉంటారు. నాకు అట్లాంటి బ్యాచ్ అంటే ఏం లేదు, నేను అందరిలో తిరుగుతా అంటే. సో వాళ్ళ దగ్గర ఉండొద్దు, వీళ్ళ దగ్గర ఉండొద్దు, అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు నాకు. అందరిలో కలిసి తిరుగుతా అంటే, అందరితో పాటు పోతా అంటే, ఎటు కావాల్సింటే అటు పోయి అటు తిరిగి ఇటు తిరిగి వచ్చేసండి. రైట్, సో ఫస్ట్ సో మా దగ్గర గురించి మాట్లాడాలంటే ఓన్లీ చదువు గురించే మాట్లాడాలా. రైట్ మామ, అంతే మన దగ్గర. రైట్, నెక్స్ట్ నరేష్. రైట్, నరేష్, సురేష్, వీళ్ళిద్దరూ బాగా గుర్తుంది నాకు. మనం గ్రౌండ్కి వెళ్తే అందరికీ మన స్కూల్లో ఎక్విప్మెంట్స్ అని తీసుకొని పోయి ఆడుకునే వాళ్ళం. అవి కాకుండా ఎక్స్ట్రాగా వీళ్ళిద్దరూ బ్యాడ్మింటన్ ఆడాలని చెప్పి సపరేట్గా వీళ్ళిద్దరు బ్యాడ్మింటన్ దాన్ని బ్యాడ్మింటన్ అంటామమ్మ. సో ఈ మధ్య కాలంలో పేరు మార్చారు అట్లా, సో తప్పగా అనుకోవద్దు. రైట్, సో ఆ బ్యాడ్మింటన్ ఆడడానికి వాళ్ళిద్దరూ బ్యాట్ తెచ్చుకునేటోళ్ళు. వాళ్ళు మాకెప్పుడైనా ఛాన్స్ ఇస్తారేమో అని చెప్పి వెయిట్ చేసి దానికోసం బాల్ బ్యాడ్మింటన్ ఆడేటోళ్ళు వీళ్ళు, తర్వాత షటిల్ కాక్ 2 తెచ్చుకొని ఆడేటోళ్ళు. రైట్, అది నాకు మంచి మెమరీ మీతో. సో వెయిట్ చేసి కొట్లాడి బ్యాట్ తీసుకొని ఆడుతూ ఉంటుంది. నెక్స్ట్ అలా పోతే ఇక లేడీస్ వస్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా. సో యాక్చువల్గా మార్నింగ్ టైం బస్సు ఉండేది మాకు. ఈవినింగ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడేటోళ్ళం. సో ఈవినింగ్ గ్రౌండ్ క్రికెట్, దాంతోపాటు వీళ్ళంతా కూడా ఉంటుంది, గర్ల్స్ అందరూ నాగల్గూడెం, చింజలాపురం, సో ఈ విలేజెస్ పోయేవాళ్ళు. మావన్నీ బస్సులు లేట్గా వచ్చేవి. సో మేము ఇక్కడుండి ఖోఖో ఆడుతుంటాం. ఎట్లా అంటే నేను అబ్బాయిల్లో పోయి ఆడుకుంటుంటే, అమ్మాయిల్లో పోయి ఆడుకుంటుంటే, వాళ్ళ దగ్గర పోయేటప్పుడు ఏమనేటోళ్ళు అంటే జెలసీ అనమాట. రే నువ్వు అమ్మాయిల్లో పోయి ఆడేటోళ్ళు, నాడికే పోరా నువ్వు అని చెప్పి నొక్కేటోళ్ళు. సో వీళ్ళు అవన్నీ పట్టించుకోకుండా వీళ్ళతోనూ ఆడుతుంటే వాళ్ళ దగ్గర పోతుంది. సో సూపర్ మెమరీ, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఒక్కొక్కటి తలుచుకుంటూ పోతే మనం మాట్లాడుకుంటూ ఇట్లనే ఉండొచ్చు. ఎన్ని రోజులు పోయినా, ఎన్ని చెప్పినా ఇంకా తగ్గుతూనే ఉండదు అంతవరకు. సో ఎంత అమాయకంగా ఉన్నంతవరకు చదువుకోవాలా, అందరితోనూ మంచిగా మెలగాల, అలాంటి ఉద్దేశాలున్న అలాంటి బ్యాచ్లు లాస్ట్ మనవే అనుకుంటున్నా, 90s బ్యాచెస్. అంతేనా? రైట్, ఆర్ యు అగ్రీ? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకా ఎవరైనా మెమరీస్ ఉంటే చెప్పొచ్చు. ఎక్కడెక్కడో ఉన్నారు, అందరిలో కూడా చూడలేకపోయాం. బట్ ఫస్ట్ నాగరాజు, శిక్షావళి, నరేష్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే మనం ఊరికే మెసేజ్ పెట్టడం ఓకే, కానీ ఇంత దగ్గరుండి అందరినీ ఆర్గనైజ్ చేసి మేనేజ్ చేసి చేయడం ఇట్స్ వెరీ బిగ్ థింగ్. థ్యాంక్ యూ. బట్ నా మెమరీస్ అంటే చెప్పాను కదా, మనం స్టడీస్లో అంత పెద్ద తోపులు కాదు. ఎనీ టైం క్రికెట్. నా లైఫ్లో నేను ఎప్పుడు అనుకోలేదు అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానని. ఏదో అట్లా 50% లక్, 50% హార్డ్ వర్క్ అనిపించింది. బట్ ఈరోజు ఇలా ఉన్నా అంటే అప్పట్లో కొంచెం చదువు, భయం ఇవన్నీ ఉండడం వల్ల ఇంతవరకు వచ్చాము. నా మెమరీస్ అంటే ఎక్కువ గ్రౌండ్లోనే ఉండేవాళ్ళం. సో సింగనమలకి ఫస్ట్ జూనియర్స్ టీంలో వాలీబాల్ ట్రోఫీ తెచ్చింది. యాజ్ ఎ కెప్టెన్గా నేను, నాగరాజు, ఎల్లవన్ వీళ్ళందరం కలిసి అప్పట్లో ఒక నేమ్ తెచ్చాం సింగనమలకి. చాలా పెద్ద పెద్ద గుత్తి, నార్పల వీళ్ళందరూ పెద్ద ప్లేయర్స్ వాళ్ళందరూ. సో వాళ్ళందరూ గుంటకి ఇన్వైట్ చేసి సో మంచిగా చాలా మంచి టైం స్పెండ్ చేశాను. సో మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అందరినీ కలిసి చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ గ్రూప్లో ఖచ్చితంగా కాంటాక్ట్లో ఉన్నాం. ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఐ థింక్ లాస్ట్ టైం ఒకసారి గుర్తుంది, ఎవరికో ఇబ్బంది అంటే అందరూ కలిసి ఇనిషియేట్ చేసుకొని లింగరాజ్కి డబ్బులు వేయడము. సో అది చాలా మంచి ఇనిషియేషను. మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతుంటాం, ఒక 1000, 2000 అసలు మ్యాటర్ కాదు. సో అందుకోసం అందరం ఎప్పుడైనా ఎవరికి ఇబ్బంది వచ్చినా మొహమాట పడుకోకుండా, ఈగోకి తీసుకోకుండా చాలా ఎవరైనా చెప్పండి, ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా. సో మనం అందరం ఫ్రెండ్స్. సో మనదే పెద్ద బ్యాచ్ అనుకుంటున్నా సింగనమల్లో, 110 మెంబర్స్. సో ఒక్కొక్కరు 1000 రూపాయలు ఇచ్చినా కూడా ఆల్మోస్ట్ 1,00,000 రూపాయలు అవుతుంది. సో అది ఎవరికి కొంచెమైనా యూజ్ అవుతుంది. తర్వాత నాతో బెస్ట్ దోస్త్ అంటే నేను 10th క్లాస్లో పాస్ అవ్వడానికి రీజన్ రాసింహ, నా ముందర రోల్ నెంబరు. సో ఎస్పెషలీ మ్యాథ్స్, నేను వరస్ట్ స్టూడెంట్ మ్యాథ్స్లో. నాకు అసలు ఐఎమ్ వెరీ స్కేర్ టు మ్యాథ్స్. రాసింహ వల్ల నేను పాస్ అయినా. థ్యాంక్ యూ సో మచ్ రాసింహ. తర్వాత నేను, రమేష్ గారు
అయిపోయినది మంచు కురిసినది